Praise the Lord, brothers and sisters. Praise the Lord. సహోదరులు సహోదరులకి అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాం. Happy to be with you all. మీ అందరితో ఉండటం అనేది ఎంత సంతోషకరం. The Lord is. I'm thankful to the Lord. He's so merciful that He has saved me and brought me to His fold. దేవుడు నన్ను ఆయన రక్షించుకొని ఈ స్థితికి తీసుకొచ్చినందుకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. I want to share from Exodus chapter 17. నిర్గమకాండం 17వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And it is about the Amalekites who came to fight against Israelites. ఇది అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సంగతి ఇది. The Amalek is a picture of flesh or self-life. అమాలేకులు అనేది మన శరీరానికి అలాగే సొంత జీవితానికి సంబంధించిన సాదృశ్యంగా ఉన్నాడు. And Israel, the verse 8, Exodus 17:8 says, the Amalek came and fought against Israel at Rephidim. 17వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనంలో ఏమంటుందంటే అమాలేకులు వచ్చి రఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. The Israelites were rescued from the Egyptians and from the Pharaoh, and they crossed the Red Sea, and then they came and many miracles they saw, and finally the Amalekites came and fought against them. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడ్డారు, ఎర్ర సముద్రంలో నుంచి దాటారు, అలాగే ఎన్నో అద్భుత కార్యాలు చూసి తర్వాత విడిపించబడిన తర్వాత ఇక్కడ అమాలేకీయుల చేత యుద్ధంలో పాల్గొంటున్నారు. In the same way, God has brought us out of sin. He has taken us out of the clutches of Satan, and He brought us. He was taking us out of the Egypt. అలాగే మనల్ని కూడా మన జీవితంలో మన పాపాల నుంచి దేవుడు రక్షించుకొని సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూడొచ్చు. Also our old man, the desire I want to sin, the Lord crucified. How the Egyptian army is destroyed, the old man is crucified with Christ. అలాగే ఇశ్రాయేలీల యొక్క ఈ ఐగుప్తు యుద్ధంలో ఐగుప్తు యొక్క సైన్యం ఎలా అయితే చనిపోయారో మన ప్రాచీన పురుషుడు కూడా ఆ విధంగా చనిపోయాడు. అంటే ప్రాచీన పురుషుడు అంటే మన శరీరంలో పాపం చేయాలనే స్వభావం. After that, the Amalekites, the flesh, came fighting against Israel. ఆ తర్వాత శరీరం అనేటువంటి ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చారు. And there are three things that the Israelites overcome the Amalekites using by three things. ఇశ్రాయేలీయులు అమాలేకీయుల్ని మూడు విషయాల్లో వాళ్ళు గెలిచినట్టుగా మనం చూడొచ్చు. Number one is in verse 9 that Moses said to Joshua, choose men for us and go out and fight against the Amalekites. Tomorrow I will station myself on the top of the hill with the staff of God. 9వ వచనంలో చూస్తే మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను నేను. God's word is the sword of the spirit. With that I can fight the flesh, overcome the flesh. దేవుని వాక్యం ఏంటంటే ఆత్మ ఖడ్గముగా ఉంటుంది. అది ఈ శరీరపు ఆశల్ని జయించడానికి మనకు ఉపయోగపడుతుంది. My flesh which is fighting against me, which is putting me down, in order to overcome that I need to know and understand and meditate, and it should be part of the word of God, should be part of my life. నేను నా శరీర ఆశలను నేను జయించడానికి నేను దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానం చేసుకోవాలి, అది నా జీవితంలో భాగం అవ్వాలి. Jesus, when he was telling to Satan in the first temptation, he says, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. యేసు ప్రభువారు కూడా సాతాను చేత ఆయన శోధింపబడినప్పుడు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని. Same way I should have the word of God inside me so that I can overcome the flesh. కాబట్టి శరీరాన్ని జయించడానికి దేవుని వాక్యం నాతో నేను ఎప్పుడు నింపబడి ఉండాలి. Only when I know the word of God I can overcome the sin, I can be delivered. When I know the word of the Lord, the word sets me free. దేవుని వాక్యంతో నేను నింపబడి ఉన్నప్పుడు మాత్రమే నేను నా శరీర ఆశలను జయించగలను, అలాగే నా శరీర ఆశలు ఈ పాపం నుంచి విడుదల పొందుతాయి. I want to take this for me that I have to know the God's word, I have to meditate on it, I have to apply it in my life, and the word of God should be true in my life. దేవుని వాక్యాన్ని నాకు సొంతంగా నేను తీసుకొని దాన్ని ధ్యానించడం, అలాగే ఇది నా జీవితంలో సత్యం అవులాగన నిజం అవులాగన నేను ప్రార్థన చేయాలి. The next thing about after word of God is the in verse 11 it's and Joseph as Joshua was fighting, Moses went up to the mountain. ఇక్కడ మోషే కొండ మీదకి శిఖరం మీదకి వెళ్ళినప్పుడు యెహోషువ ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు.
So not only the word of God, in verse 11 it says, it came about when Moses held his hand up that Israel prevailed, and when he let his hand down, Amalek prevailed. దేవుని వాక్యం ఒకటే ఉండటం కాదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. Uh, whenever Moses is a symbol of prayer, whenever Moses lifted his hand, that time the Israelites overcome the flesh. ఇక్కడ మోషే ప్రార్థనకి సూచనగా సంకేతంగా ఉన్నాడు. ఆయన చేయి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, ఆయన చేతిని దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. The same way, I have to have the prayer in my heart, longing in my heart that I will overcome sin. I want to overcome sin. నా హృదయంలో ఒక కోరిక ఉండాలి, ఏంటంటే నేను పాపాన్ని జయించాలి అని. When in the life of Jesus, it says that he often slips away and pray. Sorry brother, once again. In the life of Jesus, we often see that he often slips away to pray. It says he often slips away to pray. యేసు ప్రభు జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రార్థన చేయలేని సందర్భాల్లో ఆయన ఉన్నారు. In Hebrews 5:7 we read about the prayer life of Jesus, how he prayed. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆయన ఎలా ప్రార్థన చేశారో మనం చూస్తాం. In Hebrews 5:7, the days of his flesh he offered up both prayers and supplication with loud crying and tears of the one who is able to save him from death, and he was heard because of his piety. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. The way to overcome sin is praying with loud crying and tears to the Lord who is able to save me, overcome the sin. పాపాన్ని జయించడానికి ఉన్న మార్గం ఏంటంటే నేను కన్నీళ్లతోనూ అలాగే విజ్ఞాపనలతోనూ గట్టిగా ప్రార్థన చేయడం అయి ఉన్నది. I should have the word of God in my heart, and I should cry out to the Lord for me to help me in the situations where I am, so that I can overcome sin. మొదటగా దేవుని వాక్యం నా హృదయంలో ఉండాలి. తర్వాత పాపాన్ని జయించడం కొరకు నేను గట్టిగా మొరపెట్టాలి దేవునికి, నన్ను సహాయం చేయమని. In the other place Jesus says, you watch and pray. ఒక చోట ఉంటుంది, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని యేసు అంటూ ఉంటారు. After some time, it's in verse 12 it says, Moses' hands were heavy. Then they took a stone and put it under him, and he sat on it. And Aaron and Hur supported his hand, one on one side and one in the other. Thus his hands were steady until sunset. ఆ తర్వాత 12వ వచనంలో చూస్తే మన నిర్గమకాండం 17:12లో, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకే దాన్ని వేసిరి. ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. So here we see that we need our brothers and sisters who we get the encouragement so that we can overcome our sin or overcome the flesh. ఇక్కడ మనం చూసినట్లయితే మనం కేవలం ఒంటరిగా కాదు కానీ మన సహోదరుల సహాయం వలన మనం పాపాన్ని జయించడానికి మనం ముందుకు వెళ్ళొచ్చు. The importance of fellowship we learn from this, that I have to be connected with my brothers and sisters to receive the encouragement so that I will not fall into sin. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ తెలుస్తుంది. ఏంటంటే సహోదరులు నన్ను నిరుత్సాహంలో పడిపోయినప్పుడు నన్ను ప్రోత్సహించి వాళ్ళు పాపంలో పడకుండా పాపం నుంచి బయటకు లాగుతూ ఉంటారు. I have to encourage others so that they will not be going to the deceitfulness of sin. I have to receive encouragement so that I will not be in the sin, fall into sin. నేను ప్రోత్సాహాన్ని పొందుకోవాలి. ఎందుకు అంటే నేను నిరుత్సాహంలో పడిపోకుండా, తిరిగి పాపంలో పడిపోకుండా సహవాసం నాకు చాలా అవసరం. May the Lord help me and help us that we will get to know God's word and cry out to Lord for his help in the time of need, and also seek for fellowship so that we can overcome the lust, the flesh in our lives. దేవుని వాక్యంతో నింపబడి అలాగే మన పాపాల మీద జయం కోసం మనం దేవునికి మొరపెడుతూ అలాగే మన ఈ శరీర ఆశలను జయించడానికి సహవాసంలో సహోదరుల యొక్క ఐక్యతతో కలిసి ఉండటం అవసరం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. I would like to ask a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. If you know the answer, you can put it in the chat. మీకు గనుక సమాధానం తెలిసినట్టయితే కింద చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయొచ్చు. Yeah. See, the first time in the Bible, where does it come? Writing. రాయుట అనే మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడింది? First time
God or God's people write. దేవుడు గాని దేవుని ప్రజలు గాని రాయడం అనే మాట ఎక్కడ బైబిల్లో ప్రస్తావించబడింది? Have you ever thought about it? దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? Because writing is important. రాయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. When Jesus was tempted, he said, "It is written, it is written, it is written." యేసు ప్రభు శోధించబడినప్పుడు ఆయన ప్రతిసారి చెప్పిన మాట ఏంటంటే ఇది రాయబడి ఉంది, రాయబడి ఉంది అని. So anybody? ఎవరైనా? Yeah. Somebody has written Exodus 20. ఎవరో 10 రాశారు? commandments. ఎవరో రాశారు? నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు. Yeah, I appreciate you because you are very close to the answer. మిమ్మల్ని అభినందిస్తున్నాను, చాలా దగ్గరగా వచ్చారు మీరు సమాధానానికి. Yeah, just 3 chapters from the answer. మీరు 3 అధ్యాయాల దగ్గరలో ఉన్నారు. Yeah, another person has written tablets. మరొక వ్యక్తి ఆ పలకలు అని మాట రాశారు. And another person has written Joshua. మరొకరు యెహోషువ అని రాశారు. Yeah, 10 commandments is in Joshua. ఈ 10 ఆజ్ఞలు యెహోషువలో. అలాగే And somebody has written Exodus 31. నిర్గమకాండం 31వ అధ్యాయం అని రాశారు. Very good. మంచిది. So thank you for your answers. మీ సమాధానాలకు మీకు థాంక్స్. Yeah, I'll show you. మీకు అది చూపిస్తాను. It is in Exodus chapter 17, the same chapter which brother was telling, I think. ఇప్పుడు సహోదరుడు ఇప్పుడు మాట్లాడిన అదే నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. Yeah, very good. Somebody, Ram Devi has written Exodus chapter 17 and verse 14. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం. I'll read that verse. Hari Prasad from Sarpaka also has written. Very good. సార్పాక బ్రదర్ కూడా రాశారు నిర్గమకాండం 17:14. And Rama Devi from Guntur. గుంటూరు నుంచి రమాదేవి సిస్టర్ గారు కూడా రాశారు. And Ravindranath also has written just 17, but not the verse. రవీంద్రనాథ్ బ్రదర్ కూడా 17 అని రాశారు, వచనం రాయలేదు. Yeah. And many may know the answer, or it is not very important. If you don't know, nothing, you are not losing anything. ఇది అంత ప్రాముఖ్యమైనది ఏం కాదు, మీరు తెలియకపోతే మీరేం కోల్పోవట్లేదు. Because I myself came to know very recently when I searched. నేను కూడా దీన్ని పరిశోధించినప్పుడు చాలా కొద్ది కాలం క్రితమే దీన్ని తెలుసుకున్నాను. First time God says to man. మొట్టమొదటిసారిగా దేవుడు మనిషితో ఈ మాట అంటున్నాడు. I'll read that verse. Chapter 17 and verse 14. 17వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనం. Then the Lord said to Moses, "Write this for a memorial in the book and recount it in the hearing of Joshua, that I will utterly blot out the remembrance of Amalek from under heaven." అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కిందనున్న బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. Yeah. So I learned one thing from this passage. ఈ భాగం నుంచి నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. God is looking from heaven. దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఉన్నారు. What are my people going to do when the Amalekites are going to fight with them? అమాలేకీయుల వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నా ప్రజలు ఏం చేయబోతున్నారు అని. God never told Aaron or Hur to lift the hands of Moses. అహరోనుకి హూరికి మోషే చేతులు ఎత్తి పట్టుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. Yeah. But Moses was praying, lifting his hand up. కానీ మోషే తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు He was a man of prayer. ఆయన ప్రార్థన యోధుడై ఉన్నాడు. Imagine 40 days, day and night with fasting. He was in the presence of God, praying. ఊహించండి, 40 రోజులు అతను ఫాస్టింగ్ చేస్తూ దేవునితో ఉంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ. Yeah. And hearing God's word and speaking to God like a friend talking to his friend face to face. దేవుని మాటలు వింటూ దేవునితో మాట్లాడుతూ ఒక స్నేహితుడిలాగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నాడు. Because he had lot of people, only men 6 lakhs and so many women and children, it will run to many lakhs. He is the leader. He has to get instruction from God. ఎందుకంటే కేవలం పురుషులే 6 లక్షల మంది ఉన్నారు, ఇంకా స్త్రీలు పిల్లలు చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరినీ నడిపించడానికి నాయకుడే ఉన్నాడు కాబట్టి అతను దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సింది మాటలు. And it's an awesome responsibility to take these people to the land where God has shown them. అలాగే దేవుడు వారికి చూపించిన ఆ ప్రదేశానికి వీరిని తీసుకెళ్లాల్సింది అతను. So that's why he had to pray and seek God, seek God's face, seek God's counsel, seek God's wisdom.
కాబట్టి దేవునికి ప్రార్థన చేయాల్సింది, దేవుని యొక్క ఆలోచన కోసం, దేవుని యొక్క మాట కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండాలి. So to every head of the home, there's a message. ఇలాగ ప్రతి కుటుంబానికి పెద్దకి ఇక్కడ ఒక మెసేజ్ ఉంది. Yeah, it is like Moses. God has given to head of the family the responsibility. ఇది ఎలాగైతే మోషే లాగా ప్రతి కుటుంబం యొక్క పెద్దకి ఒక బాధ్యత ఇచ్చారు. You have to take your family through this wilderness. This world is like a wilderness. నీ కుటుంబాన్ని ఈ లోకమనే ఈ అరణ్యంలో నుంచి నువ్వు దాటించాలి. You have to teach them how to collect manna every day. మన్నా ఆహారాన్ని ప్రతిరోజు ఎలా మనం తీసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పాలి. Yeah, yesterday's manna cannot help you today. నిన్నటి మన్నా ఈ రోజు నీకు ఉపయోగపడదు. So I have to seek God's face every day. Lord, give me a word. మనం ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూడాలి. ప్రభువా నీ మాట నాతో మాట్లాడు ఈ రోజు. Lord, today you speak to me. నీవు నాతో మాట్లాడు ప్రభువా. Yesterday's battle is over, but today fresh battles are there. నిన్న పోరాటం నిన్న అయిపోయింది, కానీ ఇవాళ మరో కొత్త పోరాటం పోరాడాలి. Today my son is going to the college. My daughter is going to the college. She is going to face the battle. ఇవాళ నా కుమారుడు కాలేజీకి వెళ్ళాలి, కుమార్తె కాలేజీకి వెళ్ళాలి, వెళ్ళి ఒక పోరాటం పోరాడాలి వాళ్ళు అక్కడ. Spiritual battle ఆత్మీయ యుద్ధం against the devil, against the worldly spirit, and against our own fleshly lust. సాతానికి వ్యతిరేకంగా, ఈ లోకానికి వ్యతిరేకంగా, వారి సొంత శరీరానికి, ఈ దురాశలకి వ్యతిరేకంగా పోరాడాలి. As Moses was lifting up his hands, as Moses was seeking the face of God, every husband has to seek the face of God. మోషే ఏ విధంగా అయితే చేతుల పైకి అయితే దేవుని మాట కొరకు చూస్తున్నారో, దేవునికి ప్రార్థన చేస్తున్నారో, ప్రతి కుటుంబం యొక్క పెద్ద కూడా అలాగే ప్రతి భర్త ప్రార్థన చేస్తూ ఉండాలి. Because you have taken a very solemn vow at the time of marriage that you will lead your wife into godliness. నువ్వు పెళ్లి సందర్భంలో ప్రమాణాలు చేసావు ఏంటంటే, నువ్వు నీ భార్యని దైవ మార్గంలో నడిపిస్తాను అని. Like Christ loved the church, husband should love the wife. క్రీస్తు సంఘమును ప్రేమించిన లాగున భర్త తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. In Ephesians chapter 5 we read, out of that love what God is doing. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తాడు, What Christ is doing. క్రీస్తు ఏం చేస్తున్నాడు. Through the word, he protects, he washes, he gives new life, he generates. వాక్యం ద్వారా ఉదక స్థానం చేయిస్తున్నారు, కొత్త జీవాన్ని ఇస్తున్నారు. So when a husband loves his wife, he has to take up the spiritual responsibility. కాబట్టి భర్త తన భార్యను ప్రేమించి ఆమె ఆత్మ జీవితానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సి ఉన్నాడు. The first Adam, he refused to take the responsibility for his wife. మొదటి ఆదాము తన భార్యకి సంబంధించిన ఆత్మీయ బాధ్యతను తీసుకోవడానికి తిరస్కరించాడు. He did not care to whom Eve was speaking. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు అనే దాని గురించి ఆయన పట్టించుకోలేదు. So every husband should know to whom wife is speaking and children are speaking or having a dialogue. అలాగే ప్రతి భర్త కూడా తన భార్య ఎవరితో మాట్లాడుతుంది, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో వాళ్ళు సంభాషిస్తున్నారు అనేది తెలుసుకొని ఉండాలి. So when the children come back from the school, talk to them, ask them, what did your friends talk to you? What is the topic? And who all came to you? Start a conversation. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తండ్రి అడగాలి, ఏంటంటే ఈ స్కూల్లో ఎవరితో కలిసావు, ఏం మాట్లాడావు, ఏమేమి జరిగినాయి, వాళ్ళతో సంభాషణ మొదలు పెట్టాలి మీరు. What is happening in the present day families? కుటుంబాల్లో ఈ దినాన్ని ఎలా జరుగుతున్నాయి, ఏ విషయాలు జరుగుతున్నాయి. Husband, after long hours of work, comes back to home after traffic and all at 8 o'clock. భర్త ఎంతో ఆ ఆఫీస్ లో ఎన్నో పని గంటలు చేసి అలసిపోయి, అలాగే ఆ ట్రాఫిక్ లో అలసిపోయి 8 గంటలకు వస్తా ఉంటాడు. And after coming home, he wanted to relax. వచ్చిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. And how to relax? ఏ విధంగా విశ్రాంతి తీసుకోవాలి? This is a relaxing equipment. ఇక్కడ విశ్రాంతి తీసుకునే సాధనం ఒకటి ఉంది మన చేతిలో. So they go into the mobile phone. వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు. And emotionally they are not present to their family. అయితే భావోద్రేకంగా వారు ఆ కుటుంబంతో కలిసి లేరు. Wife not able to speak to her husband. భార్య తన భర్తతో మాట్లాడే పరిస్థితి లేదు. Children also not able to speak to their father, dad. పిల్లలు కూడా తండ్రితో మాట్లాడే పరిస్థితి లేదు. Because daddy is not emotionally present there. He is emotionally present with his mobile. ఎందుకంటే ఆయన తన మానసికంగా అతను ఈ మొబైల్ తో ఉన్నాడు, కానీ మానసికంగా వాళ్ళతో కలిసి లేడు. Moses was not like that. కానీ మోషే ఇక్కడ అలా లేడు. Moses was fully available emotionally to lead the people of God into the land of Canaan.
ఆయన మానసికంగా భావోద్రేకాల పరంగా కూడా అతను కణానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి కాబట్టి దేవునితో ఎంతో సన్నిహితం కలిగి ఉన్నాడు. So today, as husbands, head of their homes, suppose the husband is not born again, he is irresponsible. Wife should take that role. Lord, my husband is like that, but I come to you, Lord, and I take the responsibility for the children. కుటుంబంలో ఒకవేళ భర్త విశ్వాసి కానట్లయితే, తిరిగి జన్మించిన వ్యక్తి కాకనట్లయితే, భార్య ఆ బాధ్యతను తీసుకోవాలి. ప్రభా, నా భర్త ఇంకా దేవుని తెలుసుకోలేదు, పిల్లల కోసం నేను నీ దగ్గరికి వస్తున్నాను అని ప్రార్థన చేయాలి. Ideal thing is that husband and wife are one. Both should provide good leadership to the children. ఇది ఉత్తమమైనది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక్కరుగా ఏర్పడి వాళ్ళు పిల్లల కోసం ప్రార్థన చేసి వారిని నడిపించాల్సింది. I have seen in some families where there's a division between husband and wife. There's no oneness. Children go astray. నేను కొన్ని కుటుంబాల్లో చూసాను ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏకత్వం లేకపోవడం వల్ల పిల్లలు దారి మళ్ళిపోయి ఉన్నారు. Many children come to me and say, brother, my dad and mom come to church, but they are fighting. Please don't tell them. And the children cry. చిన్నపిల్లలు వచ్చి నాకు చెప్తా ఉంటారు ఏంటంటే వాళ్ళు సంఘానికి వస్తున్నారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళ ఇంటికి వచ్చి పోట్లాడుకుంటున్నారు, దయచేసి ఈ విషయం వాళ్ళతో చెప్పొద్దని చెప్పి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. Yeah, if you tell them, they will beat me. మీరు కనుక ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు తిరిగి నన్ను కొడతారు. So don't tell them that I have told you, but please pray. వాళ్ళు మీకు ఈ విషయం చెప్పానని వాళ్ళకి చెప్పొద్దు, కానీ వారి కోసం ప్రార్థన చేయండి. Whether that cry comes to me or not, that cry goes to God. అది ఆ మొర నా దగ్గరికి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఆ మొర దేవుని దగ్గరికి చేరుతుంది. Oh, my parents don't care for me. నా తల్లిదండ్రులు నా గురించి పట్టించుకోవట్లేదు. All the time my parents find time only to fight and quarrel. ఆ సమయం అంతా కూడా నా తల్లిదండ్రులు ఎప్పుడు పోట్లాడుకుంటున్నారు. They want to accuse each other. వారు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. There's no peace in the family. కుటుంబంలో సమాధానం లేదు. So let us take a real responsibility for our families. మన కుటుంబాల కోసం నిజమైన బాధ్యతను మనం తీసుకోవాలి. Yeah. So I told you, God is looking from heaven. నేను మీకు చెప్పాను, దేవుడు పరలోకంలో నుంచి చూస్తూ ఉన్నాడు తన ప్రజల్ని. What Moses is doing. మోషే ఏం చేయబోతున్నాడు? Moses is lifting up his hands and he is praying. మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. As long he was praying, Amalekites were defeated. ఆయన చేయెత్తి ప్రార్థన చేసినంతసేపు కూడా అమాలేకీయులు ఓడిపోయారు. But initially he did not know that. కానీ అది అతనికి తెలియదు ముందు ఎలా జరుగుతుందని. But after 2 or 3 occasions or 4 occasions, whenever he puts the hand down, Amalekites overcome. 2-3 సందర్భాల్లో ఆయన చేయి కింద దించినప్పుడు అమాలేకీయులు విజయం సంపాదించడం అనేది గ్రహించారు. When he lifts up, they are defeated. ఎప్పుడైతే చేయి పైకెత్తాడో వెంటనే అమాలేకీయులు ఓడిపోయారు. So now he got the secret. కాబట్టి ఆయనకు రహస్యం తెలిసింది. Oh, that's why in Timothy we read, holy men, lift up your hands and pray. కాబట్టి తిమోతిలో రాయబడి ఉంటుంది ఏంటంటే తమ పరిశుద్ధమైన చేతులెత్తి పురుషులు ప్రార్థనలు చేయాలి అని. Lifting up our hands, the meaning is, Lord, I cannot do anything. చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, ప్రభువా నేనేమి చేయలేను. Lord, I surrender. ప్రభువా నేను నీకు అప్పగించుకుంటున్నాను. 2 countries are having war. రెండు దేశాలు కనుక యుద్ధంలో ఉన్నట్టయితే, and one strong country is fighting against another weak country. ఒక బలమైన దేశం మరొక బలహీనమైన దేశం మీద పోరాడుతున్నప్పుడు, they go with strong guns and tanks. ఒక బలమైనటువంటి గన్నులు యుద్ధ ట్యాంకులతో వెళ్తున్నారు. And those soldiers, they think of their wives and children. They don't want to die. ఈ బలహీనమైన దేశానికి సంబంధించిన సైనికులు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ మేము చనిపోకూడదని అనుకున్నప్పుడు, so what they do? వాళ్ళు ఏం చేస్తారు? They lift up their hands. వాళ్ళ చేతులు పైకెత్తేస్తారు. Then these soldiers will not kill them. అప్పుడు వేరే దేశం సైనికులు వీళ్ళని చంపరు. They know that they are surrendering their lives. వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు లొంగిపోతున్నారు, వాళ్ళ జీవితాల్లో లొంగిపోతున్నారు అని. Complete surrender. పూర్తిగా లొంగిపోవడం. Complete surrender means then they will not fight against these soldiers. సంపూర్తిగా లొంగిపోవడం అంటే మాత్రం అర్థం ఏంటంటే ఇక మీదట వాళ్ళు యుద్ధం చేయరిక. In the same way, when I lift up my hands to God, అదే విధంగా నా చేతులు నేను పైకెత్తి దేవుని వైపు ప్రార్థన చేసినప్పుడు, I say complete surrender, Lord. నేను చెప్తాను సంపూర్ణంగా నేను లొంగిపోతున్నాను ప్రభువా. Lord, with these Amalekites I cannot do anything. ప్రభువా ఈ అమాలేకీయులు మీద నేనేమి చేయలేను. Unless you give us victory, Lord, we will be lost. మీరు మాకు జయాన్ని ఇవ్వకపోతే ప్రభువా మేము ఓడిపోతాం. The same way, when our flesh is coming against us to deceive us, to overcome us, we'll have to lift up our hands.
అదేవిధంగా మన శరీరము తన దురాశలతో మన మీదకి వచ్చి మనల్ని గెలవాలని ప్రయత్నిస్తున్నప్పుడు మన చేతులు పైకెత్తాలి. And one more thing God was looking at from the top. పైనుంచి దేవుడు మరొక విషయాన్ని కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. See, 2 hours, 3 hours, Moses is raising his hand. 2 గంటలు 3 గంటలు ఆయన చేతులు పైకెత్తినప్పుడు మోషే Hands started paining. చేతులు నొప్పి వస్తున్నాయి. He can't lift the hands. Muscles are become weak. ఎందుకంటే ఇక్కడ కండరాలు అనేవి బలహీనం అవుతాయి. ఇంకా అంత ఎక్కువసేపు నిలబెట్టలేడు. When he was about to bring his hand down, ఆయన చేతులు కిందకి దించబోతున్నప్పుడు the 2 brothers, Aaron and Hur, ఇద్దరు సహోదరులు అహరోను అలాగే హూరు, they came and supported his hand. వాళ్ళు వచ్చి ఈ చేతుల్ని పైకి నిలబెట్టి సమర్థించారు. So now 4 hands are supporting one hand. ఇప్పుడు 4 చేతులు ఒక చేతిని నిలబెడుతున్నాయి. First, Aaron would have supported with his right hand. తన కుడి చేతితో అహరోను ఆ చేతిని పట్టుకుని నిలబెట్టి ఉండొచ్చు. And when that hand becomes weak, painful, he will hold with the left hand. I can't do that. Yeah. అహరోను తన ఒక చేతిని పెట్టిన తర్వాత అది నొప్పి వచ్చినప్పుడు ఇంకొక చేతిని పెట్టి ఉండొచ్చు, ఎడం చేతిని. Then he's asking her, can you come? You can now hold. అహరోన్ తర్వాత కొంతసేపు అయిన తర్వాత అహరోన్ హూరుని పిలిచి నువ్వు దీన్ని పట్టుకో అని చెప్పి ఉండొచ్చు. Or he holds his right hand. హూరు అలాగే మొదటి తన కుడి చేతితో ఈ మోషే చేతిని పట్టుకున్నాడు. Then changes and holds with the left hand. ఆ తర్వాత ఎడం చేతితో దాన్ని పట్టుకుని నిలబెట్టాడు మోషే చేతిని. So now with this exercise, continuously Moses' hands was raised up. ఇది ఈ విధంగా కొనసాగించడం వల్ల నిరంతరం మోషే చేతిని పై నిలబెట్టుకోగలిగారు. And continuously the people of Israel were having victory. అదే విధంగా ఆ నిరంతరం ఆ ఇశ్రాయేల్ యుద్ధం జరిగినంతసేపు కూడా అమాలేకీయుల మీద ఇశ్రాయేలుకి జయం వచ్చింది. Yeah. Then generation after generation, Amalekites were defeated. అక్కడ తరతరాలుగా అమాలేకీయులు ఎల్లప్పటికీ వాళ్ళు ఓడింపబడ్డారు. Yeah. So what is the secret? ఇక్కడ రహస్యం ఏంటి? God never told Aaron and Hur to hold the hand. అహరోన్కి హూర్లకి ఎప్పుడు దేవుడు చెప్పలేదు మీరు ఆ చేతిని పట్టుకుని నిలబెట్టండి అని. But they voluntarily supported Moses. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మోషేకి సహాయం చేశారు. They never told, oh, it is Moses' responsibility, whether his hands pain or not, we are not bothered. They did not go like that. వాళ్ళు ఇలా అనుకోలేదు. ఏంటంటే అది మోషే తను బాధ్యత కలిగి ఉన్నాడు, అతని బాధ్యత ఇది కాబట్టి మనకు సంబంధం లేదు అనుకోలేదు వాళ్ళు. Because when they support Moses, they are supporting the entire congregation of Israel. వాళ్ళు ఇక్కడ మోషేని సమర్థిస్తున్నారు, మోషేని నిలబెడుతున్నారు అంటే మొత్తం సమాజం మొత్తాన్ని వాళ్ళు నిలబెడుతున్నారు అని అర్థం. Yeah, the same way children, I don't know whether children have joined this meeting, might be young people and wives. When you support your husband, your family will have victory after victory. ఇక్కడ ఈ మీటింగ్ లో పిల్లలు కనుక హాజరై ఉంటే వారు కూడా వినండి. భార్యలు అలాగే పిల్లలు మీ కుటుంబ పెద్దకి మీరు సమర్థిస్తూ నిలబడినట్లయితే విజయం సాధించగలరు. Yeah, as a young person, you are 18, 19 years old. యవనస్తులైన సహోదరులు 18, 19 సంవత్సరాల వయసున్న వాళ్ళు, Do you know what is the struggle the family is going through? కుటుంబం ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తుందో మీకు తెలుసా? You say, oh, it is dad's responsibility, mom's responsibility. I want to eat well. I want to go to college. I want to enjoy with my friends. Are you having that attitude? ఇది అమ్మ నాన్నల బాధ్యత, నేను సంతోషించాలి, కాలేజీకి వెళ్ళాలి, నా స్నేహితులతో సమయం గడపాలి, ఇలాంటి వైఖరి కలిగి ఉన్నారా మీరు? God will not be pleased. దేవుడు దాన్ని బట్టి సంతోషించడు. Your family will not have victory. నీ కుటుంబం విజయం సంపాదించదు. But on the other hand, కానీ వేరే వైపు, if you support your dad emotionally and in your spirit, if you pray for your dad, హృదయపూర్వకంగా అలాగే మానసికంగా నీ తండ్రిని నువ్వు గనక సమర్థిస్తూ ఆయన సపోర్ట్ చేస్తున్నట్లయితే, Dad, don't worry, we'll pray. నాన్న నువ్వు బాధపడకు, మనం ప్రార్థన చేద్దాం. Yeah, there was one brother. ఒక సహోదరుడు ఉన్నారు. He had a factory. ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయనకి, manufacturing towel and exporting. టవల్స్ ని తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసే బాధ్యత. Yeah, got a heavy loan and bought a lot of machineries. దానికోసం ఆయన చాలా పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. దానికోసం ఆ మెషిన్ ని కొన్నారు. It was in a place called Madurai. అది మదురై అనే ప్రాంతంలో జరిగింది. And there is a big river flowing in Madurai. అక్కడ మదురై అనే ప్రాంతంలో ఒక పెద్ద నది ప్రవహిస్తా ఉంది. It's called Vaigai. వైగై దాని పేరు. Yeah. Suddenly there was a heavy flood in that river. అక్కడ ఆ నదిలో గొప్ప వరద వచ్చింది. All the machines and raw materials and the finished towels, they were all washed away in the flood.
ఆయన తీసుకున్న ఆ యంత్రాలు, ఆ తర్వాత తయారు చేసినటువంటి ఆ టవల్స్ అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి ఆ వరదలో. Raw materials also. తీసుకొచ్చిన రా మెటీరియల్ కూడా, ముడి పదార్థాలు కూడా He ended up in loss, huge loss. ఎంతో లాస్ కోల్పోయారు ఆయన. Don't know what to do. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. People who gave him money, they started demanding, hey, give me money, give me money. ఎవరైతే ఆయనకి డబ్బులు ఇచ్చారో ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బుని తిరిగి చెల్లించమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. Huge amount, he can't do anything. ఎంతో పెద్ద మొత్తం కాబట్టి అతను ఏం చేయలేడు. So he went to the court and got the insolvency petition. ఆ తర్వాత అక్కడ నుంచి కోర్టుకి వెళ్ళాడు. ఆయన అక్కడ ఒక పిటిషన్ తెచ్చుకున్నాడు. Yeah, I can't pay. నేను ఇంకా చెల్లించలేను అని. I have no source. ఎందుకంటే నాకు ఎటువంటి వనరులు లేవు. They vacated that place. ఇంకా ఆ ప్రాంతాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. They have small children also. One small boy. ఒక చిన్న బిడ్డ కూడా ఉన్నాడు అతనికి, ఒక అబ్బాయి. And they came to some other place and they were hiding like in unknown place. They got a small house and they were living there. వారు అక్కడ నుంచి ఎవరు తెలియని ప్రదేశానికి వచ్చి ఒక చిన్న ఇంట్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. And he also went for search of job. అక్కడ నుంచి అతను కూడా ఏదో ఒక చిన్న ఉద్యోగాన్ని వెతుకుతా ఉన్నాడు. He could not get a job. ఎటువంటి ఉద్యోగం రాలేదు ఆయనకి. So he did one thing. ఆయన ఒక పని చేశాడు. He went to a shop, ఒక షాప్కి వెళ్ళాడు. bought a bottle of poison ఒక విషపు బాటిల్ని కొనుక్కున్నాడు. and brought home in the night. తీసుకొచ్చాడు రాత్రి. Told his wife, తన భార్యతో చెప్తూ ఉన్నాడు, first feed the child, ముందు పిల్లాడిని ఆహారం పెట్టు, then I will take, you also take. తర్వాత నేను ఈ విషయం తీసుకుంటాను, నువ్వు కూడా తీసుకో. We will die. మనం చనిపోదాం. We cannot do anything. మనం ఏం చేయలేము ఇంకా. And his wife told him, తన భార్య చెప్పింది అతనికి, you and I, we are ready to die. నీవు నేను మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. But why should we deprive this child her entire life? What sin that child committed? కానీ ఆ చిన్న బాలుడిని మనం ఎందుకు అలా విడిచిపెట్టేసేయాలి? అతను ఏం తప్పు చేశాడు? What mistake the child has committed? ఏం తప్పు అతను చేశాడు? That brought him some clarity. అది అతనికి కొంత వెలుగునిచ్చింది ఆ మాట. The encouragement of the wife. ఆ భార్య ఇచ్చిన ప్రోత్సాహం. So wife told him, వైఫ్ ఆ భార్య భర్తకి చెప్తోంది, let us buy some fruits and sell in the railway platform and we can survive. మనం కొన్ని ఫలాలు కొందాము, అక్కడ ట్రైన్ రైల్వే స్టేషన్ లో అమ్ముదాము, దాని వల్ల బతుకుతాం మనం. But because of that one wife who encouraged, let us not commit suicide, let us live. ఆ భార్య ఇచ్చిన ఆ ప్రోత్సాహం బట్టి మనం చనిపోవద్దు, బ్రతుకుదాము అన్న ఆ ప్రోత్సాహాన్ని బట్టి, after that they all came to the Lord. They came to, this is the condition, they came to our church, they got saved and the entire family got saved. ఆ తర్వాత వాళ్ళు ఆ పరిస్థితుల్లో వాళ్ళు సంఘానికి వచ్చారు, తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు కూడా. And in our place nearby school we got a job for as a manager. He was working in the school as a manager where my children studied. ఆ తర్వాత మేమున్న దగ్గర ఉన్న స్కూల్లోనే ఆయన మేనేజర్ గా ఆయనకి జాబ్ వచ్చింది. ఆ స్కూల్లోనే మా పిల్లలు చదువుకున్నారు. Encouraging, ప్రోత్సాహం, the right time. సరైన సమయంలో. Let us not get discouraged, let us get encouraged. నిరుత్సాహపడద్దు, మనం ప్రోత్సహించబడదాం. So husband lost the hope of living. He is putting his hand down. తన జీవించాలి అనే ఆ నిరీక్షణని కోల్పోతున్నప్పుడు, lift his hand up. వెంటనే ఆ భార్య తన చేతిని పట్టుకుని పైకి లేపింది. Sometimes children say, no, I don't want to go to exam. కొన్నిసార్లు పిల్లలు ఏమంటారు అంటే, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళను, I cannot pass this exam. నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణుని కాను. What is happening? Hands are paining and it is coming down. ఏం జరుగుతుంది అక్కడ? చేతులు నొప్పుడుతూ ఉన్నాయి కాబట్టి దిగిపోతా ఉన్నాయి. Encourage. అప్పుడు వాళ్ళని ప్రోత్సహిద్దాం. You can do well. నువ్వు బాగా చేయగలవు. We will support you. మేము నిన్ను సమర్థిస్తాం. God will help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు. That's encouragement. అది ప్రోత్సాహం. Yeah, many places, because of this lack of encouragement, people are defeated and they lost their lives. చాలా సందర్భాల్లో, చాలా చోట్ల ఈ ప్రోత్సాహం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా మంది ఓడిపోతున్నారు, వాళ్ళ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. One mother and 3 daughters. ఒక తల్లి, 3 కుమార్తెలు ఉన్నారు. They were in a Catholic compound on a night. వారు ఒక Catholic church compound on a night. రోమన్ క్యాథలిక్ చర్చ్ కాంపౌండ్ లో వాళ్ళు ఒక రాత్రి ఉన్నారు. All 3 of them wanted to die.
ఎందుకంటే ముగ్గురు కూడా చనిపోవాలనుకున్నారు వాళ్ళు. because husband went after some other lady. ఎందుకంటే ఆ ఇంటి భర్త వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. He got a child also. అక్కడ అతనికి కుమారుడు కూడా పుట్టాడు. Wife was so discouraged. She said, "We'll all die. Take this poison." ఇక్కడ ఈ భార్య ఏమంటుందంటే ఎంతో నిరుత్సాహపడిపోయి పిల్లలతో అంటుంది, మనం ఈ విషయం తీసుకుందాం, చనిపోదామని. Yeah, mother and 2 daughters agreed. ఆ తల్లి 2 కుమార్తెలు ఒప్పుకున్నారు. But the last daughter, కానీ చిన్న కుమార్తె, the youngest daughter, ఆ కుటుంబంలో చిన్న కుమార్తె, she said, ఆమె ఏమందంటే, "Mommy, అమ్మా we'll all pray to Jesus. మనందరం యేసు ప్రభు ప్రార్థన చేద్దాం. Dad will certainly repent and come back. మా తండ్రి గారు ఆయన పశ్చాత్తాపడి ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తాడు. Let us not take this decision to die." మనం చనిపోవడానికి నిర్ణయం తీసుకోవద్దు. See, one encouragement. నువ్వు ప్రోత్సాహం చూడండి. They discarded their plan వాళ్ళ ఆలోచనలు విడిచిపెట్టేశారు. and they came out of that discouragement. ఆ నిరుత్సాహం నుంచి బయటకు వచ్చేసారు. So whatever might be the situation, పరిస్థితి ఎలా అయినా ఉండనివ్వండి, yeah, we have to encourage. మనం ప్రోత్సహించాలి. The Holy Spirit's name is Comforter. పరిశుద్ధాత్ముడికి ఉన్న పేరు ఏంటంటే ఆయన మనల్ని ఆదరించేవాడు. Yeah, say the English word comfort. ఇంగ్లీష్ మాటకి కంఫర్ట్ అంటే ఆదరించడం. You can split this word into 2. కంఫర్ట్ అనే ఆ మాటని 2 మాటలుగా విడగొట్టొచ్చు. Comfort. కమ్ ఫోర్ట్ అంటే రా, అలాగే దుర్గం. ఫోర్ట్ Yeah, అంటే fort means it is a very strong structure which protects. ఈ కోట అనేది చాలా బలమైనటువంటి ఒక నిర్మాణం. Many kings construct forts so that they can escape from their enemies. చాలా రాజులు ఈ కోటల్ని నిర్మిస్తారు, ఎందుకంటే వాళ్ళ రాజ్యాలను వాళ్ళ శత్రువుల నుంచి కాపాడబడ్డానికి. So for your life, who will construct this fort? మీ జీవితంలో ఎవరు మీకు ఈ కోటను నిర్మిస్తారు? It is a comforter, ఆ నిర్మించే వాళ్ళే కంఫర్టర్, the Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Ask God to fill you with the Holy Spirit. మన పరిశుద్ధాత్మతో నింపమని అడగండి దేవుణ్ణి. Yeah, He will build a fort around you against the darts of the devil. అపవాది ఇచ్చే ఆ ఆలోచనలో లేకపోతే బాణాల నుంచి మనల్ని కాపాడడానికి మన చుట్టూ ఒక దుర్గాన్ని నిర్మిస్తాడు ఆయన. It is a devil who discourages. సాతాను మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. Yeah. So one brother wanted to commit suicide ఒక సహోదరుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. because he fell into a sin and he got so much discouraged. ఎందుకంటే ఆ పాపంలో పడిపోయి దాన్ని బట్టి ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. See, devil will tempt you only by showing the pleasure of sin. సాతాను నేను ఏ విధంగా శోధిస్తాడంటే కేవలం పాపం వల్ల వచ్చే ఆనందాన్ని మాత్రమే చూపిస్తూ, And you want to enjoy the pleasure. నువ్వేమో ఆ పాపాన్ని ఆనందాన్ని వచ్చే సంతోషాన్ని ఆనందించాలనుకుంటావు. But devil will not show the full consequence. కానీ సాతాను ఏం చేస్తాడంటే నీకు పూర్తి పరిణామాన్ని చూపాడు. So people enter into enjoying the pleasure through the sin. ఆ పాపం ద్వారా వచ్చే సంతోషాన్ని ఆనందించడానికి దిగుతారు మనుషుల ముందు. It may be a sexual sin అది లైంగిక సంబంధమైన పాపం కావచ్చు, or any sin related to the fleshly lust. శరీర సంబంధమైనటువంటి దురాశలకు సంబంధించి ఏదైనా కానీ అది పాపం. It gives momentary pleasure. అది తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తుంది. Or it may be drinking, అది మద్యం సేవించడం అయినా కావచ్చు, or drugs, డ్రగ్స్ కావచ్చు, or you are seeing obscene pictures, లేదా అశ్లీల చిత్రాలను చూడడం కావచ్చు, pornography. అశ్లీల చిత్రాలు. Then the devil starts showing the other side. అప్పుడు సాతాను నీకు ఆ రెండో వైపును చూపిస్తాం మొదలు పెడతాడు. ఇప్పుడు And he says, "Hey, you have committed sin. You are unfit to live in this world." ఏం చెప్తాడంటే, ఇదిగో నువ్వు పాపం చేసావు, ఈ లోకంలో జీవించడానికి నువ్వు అనర్హుడివి. God will not forgive you. దేవుడు నిన్ను క్షమించడు. God is angry with you. దేవుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు. You are not worthy to go to the church. నువ్వు సంఘానికి వెళ్ళడానికి అర్హత లేదు. You are unfit. నువ్వు వ్యర్థుడు, పనికిరావు. You are a failure. నువ్వు ఒక ఓడిపోయిన వాడివి. He keeps on telling these things. You are a failure. You are a failure. And he adds up the guilt above guilt and guilt above guilt. నువ్వు ఓడిపోయావు అని చెప్పేసి ఆలోచనలు పదే నీ మనసుకు పెడుతూ ఉంటాడు. దాని ద్వారా నీ శిక్షా విధిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. And this fellow wanted to commit suicide. ఆ విధంగా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. But somewhere he got some brother's number and he started talking to him. కానీ ఎవరి దగ్గర ఒక సహోదరుడి ఫోన్ నెంబర్ పొందుకున్నాడు. అతనితో మాట్లాడుతున్నాడు. Thank God, it is only God who led him like that. దేవునికి ధన్యవాదాలు. ఆ దేవుడు అతన్ని అటువైపుగా నడిపించాడు. So we read in 1 Corinthians chapter 10 and verse 13.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13లో చదువుతాం మనం. God always makes a way of escape. దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పరుస్తాడు. God's word is not false, it is true. దేవుని వాక్యం అనేది అసత్యం కాదు, అది సత్యం. He makes a way. ఆయన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు. I'll read that verse, 1 Corinthians chapter 10 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. and verse 13. 13వ వచనం. Yeah, everyone should know this verse. ప్రతి ఒక్కరూ ఈ మాటను తెలుసుకొని ఉండాలి, ఈ వచనాన్ని. I'll read that verse. చదువుతున్నాను. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make a way of escape that you may be able to bear it. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగ చేయును. Yeah, what is this way of escape? Where from you have to escape? తప్పించుకునే మార్గం ఏంటి? దేని నుంచి తప్పించుకోవాలి మీరు? If you read the 12th verse, 12వ వచనం చూసినట్లయితే, he who thinks he stands, let him be careful that he will not fall. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. And if you read the previous verses, there it talks about how the people of Israel were tempted to murmur, tempted to commit adultery, and to play and to leave God alone. మనం ఆ పై వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు వాళ్ళు వెళ్ళిన శోధనల గురించి చదువుతాం. వాళ్ళు ఏ విధంగా అయితే తినుటకు లేచి, I'll tell you 4 sins. 4 పాపాలు అక్కడ చెప్పారు. Idolatry, విగ్రహారాధన, fornication, జారత్వం, వ్యభిచారము, murmuring, తర్వాత సణుక్కోవడం, testing God. దేవుణ్ణి శోధించడం. After that, this verse, 13th verse is coming. దాని తరువాత ఈ వచనం వచ్చింది, 13వ. Even if you are tempted through all these sins, ఈ పాపాలన్నిటి వల్ల కూడా మీరు శోధించబడినప్పుడు God has a way of escape. దేవుడు తప్పించుకోవడానికి మార్గాన్ని ఏర్పరుస్తాడు. I was telling you about an example of a person. ఒక వ్యక్తి గురించి నా ఉదాహరణ మీకు చెప్తూ ఉన్నాను. And he committed sin, అతను పాపం చేశాడు, or at least he was about to commit sin, and he went step after step very near to the sin. అయితే అతను పాపాన్ని చేయడానికి దగ్గరగా ఉన్నాడు, కొద్ది కొద్దిగా ఆ పాపం చేయబోవడానికి దగ్గరగా వెళ్తున్నాడు. God was warning him దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. in his conscience, అతని మనస్సాక్షిలో అతను హెచ్చరిస్తున్నాడు. but he hardened his conscience and went to the place of sinning. అతను హృదయాన్ని కఠినపరుచుకొని, మనస్సాక్షిని కఠినపరుచుకొని ఆ పాపం చేయడానికి వెళ్ళాడు. And he went along with the person who is an ungodly person. అతను ఎవరితో పాపం చేయడానికి వెళ్ళాడంటే, ఎవరైతే దైవభక్తి లేనివాడో, అంటే భక్తి పరుడు కాని వ్యక్తితో. Yeah, we read in Psalm 1. మనం అది కీర్తనలు మొదటి అధ్యాయంలో చదువుతాం. Psalm కీర్తనలు 1, మొదటి అధ్యాయము, the first Psalm, the first verse. మొదటి కీర్తన, మొదటి వచనం. Blessed is the man who walks not in the counsel of ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of scornful. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. My dear brothers, you want to be a blessed person? నువ్వు ఏమైనా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? To all young people, do you want to be a blessed person? యవనస్తులందరూ మీరు ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా? Young boys and young girls. యవన సహోదరులు, యవన బాలురు, యవన బాలికలు. Very easy way of getting a blessing. ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి చాలా సులువైన మార్గం ఏంటంటే, don't walk in the counsel of ungodly. ఆ పాపుల, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. Yeah, he may call you to some place. వాళ్ళు నిన్ను ఒక స్థలానికి, ప్రాంతానికి రమ్మని పిలవచ్చు. Yeah, we will go and stay in some other town tonight. మనం ఈ రాత్రికి పలానా ప్రదేశంలో ఉందాం, పలానా చోట ఉందాం. Yeah, I am working in a university. నేను ఒక యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాను. So ungodly people all join together. భక్తిహీనులు కూడా అక్కడ ఉంటారు, boys and girls. అమ్మాయిలు, అబ్బాయిలు. They said we are going for a tour, picnic. వాళ్ళు ఏమని చెప్పారు అంటే, మేమందరం కూడా ఒక పిక్నిక్ వెళ్తున్నాం అని అన్నారు. They went and they stayed somewhere. వాళ్ళందరూ వెళ్ళారు, ఒక చోట ఉన్నారు. Forcefully girls were given drink. అక్కడ బలవంతంగా అమ్మాయిలకి అక్కడ మద్యం ఇప్పించబడింది. Involved in sexual sin. వాళ్ళు ఆ లైంగిక పాపంలో వాళ్ళని దించారు. And when you are drunk, you don't know how to think clearly.
నువ్వు మద్యం సేవించినప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తించాలనేది నీకు సరిగా తెలియదు. They took photos or videos and uploaded in some Facebook or some other social media. అక్కడ ఆ ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, అవన్నీ మాధ్యమాల్లో పెట్టేశారు. Yeah, drinking and dancing and all obscene things. తాగడం, అలాగే డాన్స్ చేయడం, అలాగే చూడకూడని విషయాలు ఇవన్నీ కూడా. Straight away it came to the management. అదంతా కూడా మా యాజమాన్యం దగ్గరికి వచ్చింది. Everything proof is there. So they all were asked to vacate and they left the home. ఎందుకంటే అక్కడ They left the రుజువులన్నీ institution. ఉన్నాయి, రుజువులన్నీ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి పంపించేశారు. Yeah, so much money they paid to come and study. అక్కడ వచ్చి చదవడానికి ఎంతో డబ్బులు వాళ్ళు చెల్లించున్నారు. But listen to the ungodly counsel. ఇన్ని దుష్టుల ఆలోచనని బట్టి వాళ్ళు అనుసరించారు కాబట్టి They lost their lives. వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు, They lost their education. వాళ్ళ విద్యను పోగొట్టుకున్నారు. And this guilt, very, very difficult to overcome. ఆ శిక్షా విధి దాన్ని జయించడం అనేది చాలా కష్టం అవుతుంది. Momentary pleasure, you commit a sin. తాత్కాలికంగా వచ్చే సంతోషం కోసం నువ్వు పాపం చేయొచ్చు, And God may forgive it. If you go and ask for forgiveness, God will forgive. నువ్వు వెళ్ళి దేవుని అడిగితే ఆయన క్షమిస్తాడు కూడా. But that scar, you may get an injury, wound is healed, but the scar always remains. ఇంకో Till గాయం you die. గాయం తగిలినప్పుడు ఆ గాయం మానిపోతుంది, కానీ గాయం జరిగిన ఆ దెబ్బకు జరిగిన ఆ గుర్తు అది అలానే ఉంటుంది. The same way, certain sins, God may forgive, but the scar will always be there. అదేవిధంగా కొన్ని పాపాలు అవి మానిపోతాయి, అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ మచ్చలు అలానే ఉంటాయి. That's a memory of the sin you have fallen into. ఆ పాపాన్ని బట్టి వచ్చిన జ్ఞాపకం అనేది, ఆ జ్ఞాపకం గుర్తులు అనేవి నీ మైండ్ లో ఉంటాయి. You cannot erase it. దాన్ని నువ్వు చెరపలేవు. And that memory, devil will try to use to accuse you, to make you feel bad, to make you feel guilty. ఆ జ్ఞాపకంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని నీకు ఆ సాతాను జ్ఞాపకం చేసి నిన్ను శిక్షా విధిలోకి తీసుకెళ్తాడు, నిన్ను నిరుత్సాహపరుస్తాడు. So don't walk in the counsel of ungodly. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. And if they are calling you, come and ask your dad or mom or ask some brother in the church, this is what my friend is asking, shall I do or not? వాళ్ళు వచ్చి నేను అడుగుతున్నప్పుడు నీ తండ్రిని కానీ లేకపోతే నీ పెద్దవారిని కానీ అడుగు, వాళ్ళు వచ్చి ఇలా అడుగుతున్నారు, నేను వెళ్ళాలా వద్దా? And whatever counsel they give, walk according to the counsel of godly people. నువ్వు వాళ్ళు ఎలాంటి ఆలోచన చెప్తారో, లేకపోతే దైవజనులైన భక్తిపరులైన పెద్దవాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నడు. Don't stand in the path of sinners. పాపుల మార్గమును నిలవక. Don't sit in the seat of scornful. అపహాసకులు కూర్చుండి చోటను కూర్చోవద్దు. Yeah, I would never encourage young people to go along with their friends to a hotel or restaurant. నేను ఎప్పుడు కూడా యవ్వన సహోదరుని వాళ్ళ స్నేహితులతో రెస్టారెంట్కి వెళ్ళడానికి ఎప్పుడు ప్రోత్సహించను. My son wanted to go when he was in the school. స్కూల్లో చదువుకున్నప్పుడు నా కుమారుడు కూడా వెళ్ళాలని ఆశపడ్డాడు. For his birthday or for somebody else's birthday. తన 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 బర్త్డేకి, అలాగే వేరే తన స్నేహితుల బర్త్డేలకి. I said no. నేను లేదు అని చెప్పాను. Suppose in his house the parents are giving a party, you can go because parents are there to take care of you. నీ స్నేహితుడి యొక్క కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రుల మధ్య పార్టీ జరుగుతూ ఉంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి. But never with young people to the hotel. అంతేగాని యవ్వనులుగా ఉన్న మీరు ఎప్పుడు హోటల్ కి మాత్రం వెళ్ళొద్దు. And I told my son, నా కుమారుడికి ఇది కూడా చెప్పాను నేను. I will come with you. I will take you to a hotel. You tell me what you want. I will order and give you. నీకు ఏం కావాలో చెప్పు, నేను తీసుకెళ్తాను నేను హోటల్ కి. నీకు కావాల్సిన దాన్ని చెప్తే నేను ఆర్డర్ ఇస్తాను. The beauty is that only once I went, and after that he never asked that he would go to his friends. ఇందులో మంచి విషయం ఏంటంటే ఒక్కసారి మాత్రమే అలా తీసుకెళ్ళాను, ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆయన నన్ను అడగలేదు. So God always makes a way of escape. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పరుస్తారు. I was telling about one brother who went according to the counsel of ungodly people. ఒక సహోదరుడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరైతే తన భక్తిపరులు కాని సహోదరుల యొక్క మాటలు ఆలోచనలు బట్టి వెళ్ళాడో. Even yesterday, my friends, they were asking, sir, please come. We will go for a picnic to some place. I said, no, I can't come. నిన్న కూడా అడుగుతున్నారు నా తోటి ఉద్యోగులు, సార్ రండి మనం పలానా చోటికి పిక్నిక్ వెళ్దామని. నేను రాలేనని చెప్పాను. Some believers are coming. That is their responsibility, but I don't come. వాళ్ళు చెప్తున్నారు విశ్వాసులు కూడా వస్తున్నారు అని చెప్పేసి, అది వాళ్ళ బాధ్యత, అయితే నేను మాత్రం రాను అని చెప్పాను. Yeah, so we have to be very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Telling no at the initial stage is easy, but after going with them,
telling no at the final stage is very difficult. మొట్టమొదటిసారి వాళ్ళకి కాదు అని చెప్పడం ఎంతో సులువు, కానీ వాళ్ళతో ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ చివరి స్థాయిలో మనం కాదు అని చెప్పడానికి మాత్రం చాలా కష్టం అవుతుంది. So whenever you sense a small smell of temptation, say no, I'm sorry. నువ్వు శోధించబడ్డానికి దగ్గర పడుతున్నావు అని నిన్ను ఆ స్పర్శ తగిలిన వెంటనే నేను రాను, సారీ అని చెప్పాడు. 1 Corinthians 10:13, God always makes a way of escape when you are tempted. 1 కొరింథీ 10:13 దేవుడు ఎల్లప్పుడూ కూడా తప్పించుకునే మార్గాన్ని శోధనలోని చేర్పరుస్తాడు. Once Zach shared a testimony. ఒకసారి సహోదరుడు జాక్ గారు తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. He was born again. ఆయన తిరిగి జన్మించున్నారు. But the previous friends who are not born again, they compelled him to come to a cinema. అంతకుముందు సహోదరులు ఆయన స్నేహితులు వాళ్ళు తిరిగి జన్మించలేదు కాబట్టి ఆయన్ని సినిమాకి రమ్మని బలవంత పెట్టారు. To come for a movie. ఒక సినిమా చూడడానికి. But he didn't have the courage at the time to refuse. వాళ్ళని వ్యతిరేకించి నేను రాను అని చెప్పడానికి అంత ధైర్యం సరిపోలేదు ఆయనకి ఆ సమయంలో. Because he was newly born again. ఎందుకంటే ఆయన కొత్తగా తిరిగి జన్మించున్నారు. So he could not refuse and he was going. వాళ్ళని వ్యతిరేకించలేక ఆయన వాళ్ళతో పాటు వెళ్తా ఉన్నారు. But he was praying in the heart, Lord, how can I protect myself? Please show me some way. హృదయంలో ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా నన్ను ఎలా రక్షించుకోవాలి, దయచేసి నాకు మార్గం చూపించండి అని. God heard the prayers. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. When they went to the theater, there was a big board, today is a holiday. Somebody died and there's something happened. Today there's no show, it's a holiday. వాళ్ళ థియేటర్కి వెళ్ళేసరికి అక్కడ ఏదో జరిగింది, అక్కడ షో వేయట్లేదు, ఇవాళ హాలిడే అని చెప్పారు వాళ్ళు. So he was jumping with joy. ఎంతో సంతోషంతో ఎగిరి గంతేశారు ఆయన. But God told him, దేవుడు చెప్పాడు, this time I helped you. ఈసారికి మాత్రం నేను నీకు సాయం చేశాను. But next time I can't help. You have to say no. తర్వాత నేను చెప్పను, నీకు నువ్వే చెప్పాలి నో అని. Yeah, my dear brothers, always God will not help you. God wants you to grow. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ నీకు సాయం చేయడు, ఎందుకంటే దేవుడు నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడు. So you have to take a stand. నువ్వు ఒక స్థాయిని తీసుకోవాలి. So my dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, God is looking from heaven. దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఉన్నారు. Aaron and Hur, they are supporting Moses' prayer. మోషే తను ప్రార్థన చేస్తున్నప్పుడు అతని చేతి నిలబడడానికి వాళ్ళు సాయం చేశారు. And he was surprised. ఆయన ఆశ్చర్యపోయాడు. Oh, what a good scene it is. Two brothers are supporting the leader. ఇక్కడ నాయకుడిని ఇద్దరు సహోదరులు సమర్థిస్తున్నారు, సహాయం చేస్తున్నారు అని ఆశ్చర్యపోయాడు. Immediately God said, this should be recorded. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఇది ఖచ్చితంగా రాయబడి ఉండాలి. I don't want to miss it. దీన్ని నేను వదిలిపెట్టాలనుకోవట్లేదు. Even AP and Telangana brothers who are listening to the Zoom, they should not miss it. ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు జూమ్ వింటున్న ఆ సహోదరులు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు ఈ విషయాన్ని. So God told you write it in a book as a memorable one. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇగో ఇది జ్ఞాపకార్థంగా కంపల్సరీగా ఇది రాయండి. And it is there in 17:14. ఇది 17వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనంలో ఉంది. Write this for a memorial in the book. జ్ఞాపకార్థముగా వ్రాసి యెహోషువకు వినిపించుము గ్రంథములో. To whom it should be a memorial? ఎవరికి ఇది జ్ఞాపకార్థంగా ఉండాలి? It is in the scriptures. లేఖనాల్లో. For you and me. లేఖనాల్లో ఎందుకు ఇది రాయబడింది అంటే నీ కొరకు నా కొరకు. And in your church you have elders and facilitators. మీ సంఘంలో పెద్దలు అలాగే సహాయకులు కూడా ఉన్నారు. Are you like Aaron and Hur supporting them? మీరు వాళ్ళకి అహరోను హూరులాగా వాళ్ళని సమర్థించి నిలబెట్టేవారుగా ఉన్నారా? See, some people don't support by holding. కొంతమంది ఈ చేతిని నిలబెట్టి సపోర్ట్ చేయరు. They will pull the leg. వాళ్ళు కాళ్ళు లాగేస్తా ఉంటారు. And then they will laugh. తర్వాత నవ్వుతూ ఉంటారు. No, we should not do that. మనం అలా చేయకూడదు. Lord, I remember what you have written. For the first time you have asked your people to write down. Lord, thank you for speaking to me. ప్రభువా, మొట్టమొదటిసారిగా నువ్వు మా కొరకు రాసి పెట్టిన ఈ విషయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. Wherever some leader is there, a wife should support her husband, children should support their parents, and believers should support their elders. Elders might be somebody is responsible, support them in prayer.
అలాగే నాయకుడు అనే అతను ఎక్కడున్నా కానీ కుటుంబంలో అయితే భార్య భర్తని సపోర్ట్ చేయాలి, పిల్లలు సపోర్ట్ చేయాలి భర్తని. అలాగే సంఘంలో సంఘస్థులందరూ కూడా మీ పెద్దల్ని సపోర్ట్ చేయాలి. సంఘ పెద్దలు కూడా ఎవరైతే రెస్పాన్సిబుల్ బ్రదర్స్ గా ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. That's why Paul is asking, please pray that God will give you a word. పౌలు ఏమంటున్నాడంటే ప్రార్థన చేద్దాం దేవుని నుంచి మాటను పొందుకుని లాగున. May God bless us and help us to have victory. దేవుడు మనల్ని దీవించును గాక. అలాగే మనం జయం పొందుకుని లాగిన దేవుడు మనకి సహాయం చేయను గాక. Shall we close our eyes and pray to God? మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for your word. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. Amalekites are like our flesh, Lord. We want to fight with them and we want to overcome it, Lord. అమాలేకీయులు శరీరం వలె ఉన్నారు, వారిని మేము జయించాలని వారితో పోరాడాలని అనుకుంటున్నాం తండ్రి. Help us to overcome all the lusts of this flesh, Lord. ఈ శరీర దురాశలన్నిటిని మేము జయించడానికి మాకు సహాయం చేయండి. Help us to overcome the worldly temptations and also help us to overcome the devil's schemes. లోక సంబంధమైన శోధనని అలాగే సాతాను తంత్రాలని మేము జయించడానికి మాకు సహాయం చేయండి. And help us to encourage each other, Lord. అలాగే మేము ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మాకు సహాయం చేయండి. To support our leaders, Lord. మా యొక్క పెద్దల్ని నాయకుల్ని మేము సమర్థించలాగున. Because that is very pleasing in your sight. ఎందుకంటే అది మీ దృష్టిలో అది ఎంతో మిమ్మల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది. And we supporting our leaders also will be written in the book of life. మేము మా నాయకుల్ని సమర్థించడం అనేది జీవ గ్రంథంలో రాయబడుతుంది. Thank you, Lord. మీకు కృతజ్ఞతలు తండ్రి. Bless all the families who have joined together today. ఇక్కడ కూడి వచ్చిన కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదించండి. Bless everyone who is listening through YouTube and who are going to listen, Lord. యూట్యూబ్ నుంచి వినేవాళ్ళ అందరినీ, అలాగే తర్వాత కూడా వినేవాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. Be glorified. మీరే మహిమ పొందండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.